హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్ క్యాన్సిలేషన్ గురించి ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ చేసుంటాను. లాస్ట్ టైమ్ కూడా అసలు ఫైనల్‌గా ఏది చెప్పారు అని కూడా ఒక వీడియో చేశాను. బట్ చాలామంది లేదు మళ్ళీ దీని మీద న్యూగా కొత్త జడ్జిమెంట్ వచ్చిందంట కదా! మీరు వీడియో చేయట్లేదు ఏంటి అని చెప్పేసి మెయిల్స్ చేస్తున్నారు. సరే ఈరోజైతే ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ యూఎస్‌లో ఇప్పుడు మనకి వెకేషనల్ హాలిడేస్ కదా! ఈ వెకేషనల్ హాలిడేస్ తీసుకుంటే ఓ బాధ, తీసుకోకపోతే ఒక బాధ. మనకెప్పుడైతే వర్క్ ఉంటదో అప్పుడే వీడియోస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఒస్తది. అలా కాకుండా ఈ వెకేషనల్ హాలిడేస్‌లలో ఉన్నామనుకోండి మనం, ఇటు ఆ వర్కు ఉండదు, ఇటు వీడియోస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు లైఫ్ స్టైల్ వ్లాగింగ్‌కే చాలా మంది ఎంటర్‌టైన్ అవుతున్నారు కదా! పెద్దగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని పెద్దగా ఎవరు చూడట్లే కదా! ఎందుకు మనం ఈ వీడియోస్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం. మనం కూడా కుదిరితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మానేసి మనం గూడా లైఫ్ స్టైల్ వీడియోస్ చేసుకుంటే బావుంటదని జెప్పేసి డైలీ అది గూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను. సో, అందుకే ఈ మధ్య కొంచెం వీడియోస్ అనేసి తగ్గిచ్చా. బట్ ఎందుకో మళ్ళీ నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గూడా ఇదే వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఎందుకు మళ్ళీ ఈ జోనర్ వదిలేసి మళ్ళీ అందులోకెళ్ళడం అని జెప్పేసి. సో, ఈ రెండిటి మీద కొంచెం అది గూడా కొంచెం ఫైట్ చేస్తుంది నా బ్రెయిను. అందువల్లనే కొన్ని వీడియోస్ కూడా తగ్గించేసాను. బట్ యాజ్ యూజువల్‌గానే ఎక్కువగా ఇవే వీడియోస్ చేస్తూ ఉంటానులెండి గానీ సరే ఈరోజైతే ఇంక టాపిక్‌లోకెళ్ళిపోదాము. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి కొత్తగా వేరే అప్‌డేట్ వచ్చింది కదా! అని జెప్పేసి. ఆల్రెడీ నేను మీకు ఇది ఒక ఓవర్‌గా జనరల్‌గా టాపికే అని అనుకోండి మీరు. లాస్ట్ టైమ్ చెప్పా కదా! ఒక 27 స్టేట్స్‌లలో హోల్డ్‌లో పడింది. రిమైనింగ్ స్టేట్స్‌లలో ఇవ్వండి అన్నట్లుగా ఆహ్, పైనుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీం కోర్ట్ నుంచి అని జెప్పేసి. ఎక్కడైనా కూడా యూఎస్ లాంటి కంట్రీలలో ఒక కొంతమందికి న్యాయం, కొంతమందికి అన్యాయం అలాంటివి ఏవి కూడా ఉండవు. వన్స్ మనకి సుప్రీం కోర్ట్‌లో ఒక అసలుది ఒకటుంది గదా! కేసు. అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ క్యాన్సిల్ చేసేటటువంటి రైట్స్ ట్రంప్‌కున్నాయా లేదా అని జెప్పేసి. నేను సింప్లిఫై చేసి చెప్తాను అంతా కూడా. సో, ఆ రైట్స్ ట్రంప్‌కున్నాయా లేవా అనేసి ఒక కేసయితే ఉంది కాబట్టి, వన్స్ ఆ కేస్ గనక ట్రంప్ గనక పాజిటివ్ గనక వచ్చిందనుకోండి, ఆహ్, ఈవెన్ ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది క్యాన్సిల్ అవుతది యూఎస్‌లో. అది కూడా స్పెసిఫిక్‌గా ఒక టైమ్ అంటూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈ హియరింగ్ అక్టోబర్‌లో ఉంది. ఐ మీన్ అక్టోబర్‌లో సుప్రీం కోర్ట్ లోపల జడ్జిమెంట్ వచ్చేదుంది అని జెప్పేసి అంటున్నారు. బట్ అది అప్పుడే వస్తదో, ఒక 1 మంత్ అటు ఇటు అవుతదో తెలీదు గానీ, వన్స్ అప్పుడు గనక ట్రంప్ గనక పాజిటివ్ వచ్చింది అని అనుకోండి. వచ్చినప్పుడు వెంటనే ఈ 27 స్టేట్స్‌లలో లేకుండా ఉన్నవి ఒక మిగతా స్టేట్స్‌లలో ఇచ్చుకోండి అని చెప్పారు గదా! సో, ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఫైనల్‌గా ఒక డేట్ అనేది ఫిక్స్ అవుతది. అంటే అక్టోబర్‌లో హియరింగ్ ఉంది గదా! సో, ట్రంప్‌కి పాజిటివ్ వచ్చిందనుకోండి. జాన్వరి నుంచి నేను ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. 2026 జాన్వరి నుంచి అని అనుకోండి. అప్పటి నుంచి ఇంకెవ్వరికీ కూడా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రాకుండా ఉంటది. ఇప్పుడు హోల్‌లో ఉన్నటువంటి ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి కూడా యాజ్ యూజువల్‌గా మిగిలిన స్టేట్స్‌కి ఎలా అయితే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇచ్చారో వాళ్ళకి కూడా ఇవ్వడమే ఉంటది. సో, కొంతమందికి ఇవ్వడము, కొంతమందికి ఇవ్వకపోవడము, వీళ్ళకి ఈ స్టేట్స్‌లలో హోల్‌లో పడింది కాబట్టి వీళ్ళకి ఇచ్చేద్దాం. ఈ స్టేట్స్ లోపల హోల్‌లో లేదు కాబట్టి వీళ్ళకి ఇయ్యకపోవడం ఇలాంటి ఏది కూడా ఉండదు. వన్స్ ఒక డేట్ గనుక కన్ఫర్మ్ అయిందనుకోండి, ఆ డేట్‌కి యాజ్ యూజువల్‌గా అందరికి ఒకే విధంగా ఉంటది. ఇలాంటి కంట్రీలలో కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం అలాంటివి ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది అనుకుంటున్నారంట. సో, బ్లూ స్టేట్ నుంచి ఇటు నుంచి అటు మారుదాము. అంటే ఈ స్టేట్‌లో ఇవ్వట్లేదు కాబట్టి, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్‌కెళ్ళిపోదాం. ఆ స్టేట్‌కెళ్తే వస్తది కదా! అని జెప్పేసి. రోజు రోజు గూడా స్టేట్స్ లోపల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది హోల్‌లో పడడమా, ఇవ్వడమా ఇలాంటివి కూడా చేంజెస్ జరుగుతాయి కాబట్టి, మీరెళ్ళినా కూడా పెద్దగా ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. ఇంకా హాస్పిటల్స్ అవన్నీ అది పెద్ద తలనొప్పి తప్ప ఏమీ ఉండదు. సో, వస్తే అందరికి రావడమా, లేకపోతే ఎవరికీ రాకపోవడమా అనేది అండ్ ఇంకోటేంటి అంటే నార్మల్‌గా స్టేట్స్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాయి. అంటే ఈ స్టేట్ లోపల పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ అవి ఇవ్వడం. బట్ యూఎస్ కంట్రీ యొక్క సిటిజన్‌షిప్ ఇవ్వడం కానియండి, లేకపోతే యూఎస్ కంట్రీ యొక్క పాస్‌పోర్ట్ ఇవ్వడం అనేది అది ఫెడరల్ లెవెల్‌లోనే ఉంటది. స్టేట్ లెవెల్‌లో ఉండదు. సో, వన్స్ సుప్రీం కోర్ట్ నుంచి గనుక ఒక డెసిషన్ ఫైనల్‌గా వచ్చినప్పుడు, అప్పుడు దానిని బట్టి వీళ్ళకి సిటిజన్‌షిప్ రావడము, లేకపోతే రాకపోవడం ఇవన్నీ కూడా అప్పుడుంటాయి. అప్పుడు అందరికీ కూడా సమన్యాయమే ఉంటది. ఏ స్టేట్స్ అయినా కూడా ఇవ్వడం, ఇవ్వకపోవడం అలాంటివేవి కూడా ఉండదు. వన్స్ సుప్రీం కోర్ట్ లోపల ఫైనల్‌గా ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు ట్రంప్‌కి గనుక ఎగైనెస్ట్‌గా వచ్చిందనుకోండి, ఆబ్వియస్‌లీ అందరికీ ఎప్పట్లాగానే సిటిజన్‌షిప్ అనేది రావడం ఉంటది. అలా కాకుండా ట్రంప్‌కి కానీ పాజిటివ్‌గా వచ్చి ఈ సిటిజన్‌షిప్ అనేది ఇవ్వడం ఉండదు అని ఉంటే, పర్టిక్యులర్‌గా ఒక డేట్ అనేది కన్ఫర్మ్ అయ్యి, ఆ డేట్ నుంచి ఇంకా రన్ అవుతూ ఉంటదన్నట్టు ఆ న్యూ లా అనేది.
అంతేకాని ఇప్పుడు వీళ్ళని హోల్డ్‌లో పెట్టాము, వీళ్ళకిచ్చాము ఇదంతా కూడా టెంపరరీ మాత్రమే. సో, ఇవ్వడము అయినా కూడా తీసేయడమైనా ఏదైనా కూడా టెంపరరీ పార్షియల్‌గా జరిగేదే తప్ప ఇది ఆల్మోస్ట్ అప్పుడే కొంపలంటుకు పోయేంతైతే ఏమి కూడా ఉండదు. దీనిని బట్టేసి ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్‌కి మారితే అయిపోతది. ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్‌కి మారితే అయిపోతది. సో, ఇలాంటి కంట్రీ లోపల అలాంటి డెసిషన్స్ ఏమి కూడా ఉండవు. ఏది ఉన్నా కూడా అంత సమన్యాయం ఉన్నటువంటి డెసిషన్సే ఉంటాయి. అండ్ రీసెంట్‌గా హ్యాంప్‌షైర్ అనే డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల ట్రంప్‌కి ఎగెయినిస్ట్‌గా వచ్చిందన్నట్టు. అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని క్యాన్సిల్ చేసే రైట్స్ అంటే ఏవైతే కంట్రీస్‌ని హోల్డ్‌లో పెట్టారో ఐ మీన్ ఏవైతే స్టేట్స్‌ని హోల్డ్‌లో పెట్టారో అలా హోల్డ్‌లో పెట్టేటటువంటి రైట్స్ వీళ్ళకి లేదు అన్నట్లుగా వచ్చింది. బట్ ఆల్రెడీ సుప్రీం కోర్ట్ చెప్పింది కదా! అంటే నేషనల్ వైడ్‌గా కుదరదు అని చెప్పేటటువంటి రైట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌కి ఉండదు అని చెప్పేసి. సో, దీనిని బేస్ చేసుకొని ఏదైతే స్టేట్ వాళ్ళు లా సూట్ ఫైల్ చేశారో అక్కడ అంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి ఫైల్ చేశారు కాబట్టి మేబీ అక్కడ హోల్డ్‌లో పడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ రిమైనింగ్ స్టేట్స్‌కి ఎప్పట్లాగానే లాస్ట్ టైమ్ నేను వీడియోలో చెప్పినట్టుగానే ఇంకా జూలై 27 తర్వాత జూలై 27 వరకు వాళ్ళకి టైమ్ ఇచ్చారు కాబట్టి జూలై 27 తర్వాత నుంచి ఇంకా ఆ స్టేట్స్‌కైతే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అయితే ఇవ్వడం కుదరదు. బట్ ఇప్పుడు రీసెంట్‌గానే ఇంకొక కోర్ట్‌లో కూడా ట్రంప్‌కి ఎగెయినిస్ట్‌గా వచ్చింది కాబట్టి ఇంకా ఆ స్టేట్ కూడా హోల్డ్‌లో ఉంటదన్నట్లు. అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇవ్వకుండా ఉండేది అనేది హోల్డ్‌లో ఉంటది. బట్ రిమైనింగ్ 27 స్టేట్స్ మాత్రం ఇంకా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అయితే ఇవ్వరు అని చెప్పేసి. వన్స్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంక అందరికీ ఒకటే అయిపోతది. ఇది ఓన్లీ కూడా పార్షియల్‌గా మాత్రమే ఇచ్చినా ఇవ్వకపోయినా అంతా కూడా పార్షియల్‌గా మాత్రమే ఉంటది. అంటే ఇది నేను చెప్పేది కాదు. చాలా పెద్ద పెద్ద ట్రస్టెడ్ లాయర్స్ వాళ్ళు చెప్పిందే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీకంటూ మీరు ఇండివిడ్యువల్‌గా చేయడానికి అంటూ ఏమీ ఉండదు. బట్ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటే ఇట్లా లా సూట్ ఫైల్ చేస్తుంటారు కదా చాలామంది. అక్కడ మీరు మీ యొక్క ఒపీనియన్స్‌ని షేర్ చేయడం, మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే సో, మీరు కూడా అందులోపల పార్టిసిపేట్ చేసి మీ ప్రాబ్లమ్స్‌ని షేర్ చేయాల్సింది ఉంటది. అంటే క్లాస్ యాక్షన్ అంటారు కదా! అంటే చాలామంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని అన్నీ కలిపి ఒక లా సూట్ లాగా ఫైల్ చేసినప్పుడు అందులో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సరే ఏమి చేసినా కూడా ఫైనల్‌గా సుప్రీం కోర్ట్ నుంచి కానీ ఒక డెసిషన్ వచ్చే వరకు ఇదంతా కూడా టెంపరరీగా మాత్రమే. హోల్డ్‌లో ఉండడమైనా, సిటిజన్‌షిప్ ఇవ్వడమైనా కూడా అంతా టెంపరరీగా మాత్రమే. దీనిని బేస్ చేసుకొని మనం స్టేట్స్ మారిపోదాము. ఇంకా ఆ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి అంతా ఓకే. ఈ స్టేట్‌లో ఉంటే నష్టం జరుగుతది. అలాంటివి ఏవి కూడా ఉండవు. వన్స్ మేబీ అంటే లాస్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసినప్పుడు చెప్పారు కదా! ఒక 1 మంత్ మాత్రమే అని చెప్పేసి. ఐ థింక్ ఫిబ్రవరి 19 నాకు డేట్ సరిగ్గా ఐడియా లేదు. మేబీ అప్పటి వరకే ఆయన టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఎవరికీ కూడా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రాదు అని చెప్పేసి ఆల్రెడీ దాని మీదనే ఆయన ఫైట్ చేస్తున్నాడు కదా! మేబీ తను ఒకవేళ తన వైపు దాంట్లో పాజిటివ్‌గా దాంట్లో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏ డేట్ కన్ఫర్మ్ చేస్తారో అనేది అప్పుడు తెలుస్తది. అంటే నేను ఫిబ్రవరి 19 సమ్ డేట్ నాకు మళ్ళీ గుర్తులేదులెండి గానీ ఫిబ్రవరి 19 నుంచే ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇవ్వను అని చెప్పాను కాబట్టి ట్రంప్‌కి పాజిటివ్‌గా వచ్చిందనుకోండి. అప్పటి నుంచి తను ఒకవేళ ఎవరికైనా వచ్చినా కూడా మేబీ రివోట్ చేస్తారేమో. బట్ ఏదైనా కూడా పర్టిక్యులర్‌గా ఒక డేట్ అంటూ ఉంటది. ఆ డేట్ నుంచి అది కన్ఫర్మ్ అవుతదన్నట్టు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి కూడా తీసేస్తారా? లేకపోతే ఇవ్వడమే ఉండదా? అనేది అన్ని స్టేట్స్‌కి అమెరికాకి నేషనల్ వైడ్‌గానే ఒకటే రూల్ ఉంటది. ఇప్పుడు ఈ టెంపరరీ హోల్డ్ ఇవన్నీ కూడా ఏదో మనం సాటిస్ఫై అవ్వడానికి తప్ప, లేకపోతే లేని వాళ్ళు టెన్షన్ పడడం, ఉన్నవాళ్ళు సాటిస్ఫై అవ్వడం తప్ప పెద్దగా ఒరిగేదంటూ ఏమీ ఉండదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పిర్రు. అది నేను మీతో అయితే షేర్ చేశాను. బట్ చాలామంది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే క్యాన్సిల్ అయితే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అయితే అవ్వదు. ఒకవేళ ఎళ్తే కాంగ్రెస్ త్రూ వెళ్ళాల్సింది ఉంటది. అందరూ ఒపీనియన్స్ తీసుకొని అందరూ యాక్సెప్ట్ చేస్తే మేబీ అయితే అవ్వచ్చేమో గానీ, మోస్ట్‌లీ కూడా ట్రంప్‌కి అగైనిస్ట్‌గా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అయితే క్యాన్సిల్ అవ్వదు. యాజ్ యూజువల్ అందరికొస్తది. ఎలాంటి టెన్షన్ అయితే పడొద్దు అని చెప్పి చాలామంది చెప్తున్న మాట. సరే ఇంకా ఇంతే అండి ఈ వీడియో. మీరు అడిగారు కాబట్టి జస్ట్ పెద్దగా కొత్తగా చేంజెస్ ఏమీ లేవు. ఆ రోజు నేను వీడియోలో చెప్పిందే మొత్తం కూడా స్టోరీ. బట్ ఓన్లీ కూడా ఇంకొక కోర్ట్ మాత్రము ట్రంప్‌కి ఎగైనిస్ట్‌గా ఇవ్వడము. అంటే అన్నిటి దగ్గర క్యాన్సిల్ చేయాలి. ఇలా హోల్డ్‌లో పెట్టకూడదు అనేసి చెప్పారు కదా! బట్ అదొక్కటే కొత్తగా వచ్చింది. దానివలన పెద్దగా ఉపయోగం ఉన్నదేమీ లేదు. ఉంటే ఆ స్టేటులోనే హోల్‌లో ఉంటది తప్ప రిమైనింగ్ పెద్దగా ఒరిగేదేముండదు. మనకి ఫైనల్‌గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఇంకా ఏమవుతది అనేసి. సో, ఇంకా దీని మీద పెద్దగా వీడియోస్ అయితే నేను చెయ్యను. మీకు కూడా బోర్ కొడతది. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చేశాను. ఇంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.